తల్లి నినుదలంచి ముదముతోడ నేను ఇటి పాత్రను ధరింపబూనితినిగా నన్ను అన్యముదలపక క్రోధమీక కరుణ కురిపించి కమలాక్షి లోకమాత శంకర్ మహారాజ్ కి సీతను వినుడి ఓ సుజనులారాయో నిజామాతను గనుడి ఓ సుజనులారా నిజామాతను గనుడి సీతను వినుడి ఓ సుజనులారాయో నిజామాతను గనుడి ఓ సుజనులారాయో నిజామాతను గనుడి లంకనేలు రావణుండు మునుల శాపముకు వెరచి లంకనేలు రావణుండు మునుల శాపమును వెరచి లంకనేలు రావణుండు మునుల శాపముకు వెరచి లంకనేలు రావణుండు మునుల శాపమును వెరచి మునుల శాపముకు వెరచి మునుల శాపమును వెరచి బంగారు పెట్టెలుంచి జనకపూరులో విడచే బంగారు పెట్టెలుని జనకపూరులో జనకపూరులో విడచే జనకపూరులో విడచే జనకరాజు పొలము దున్నగాయని జనై వెలసిదిని జనకరాజు పొలము దున్నగాయని సీతను వినుడి ఓ సుజనులారాయో నిజామాతను గనుడి ఓ సుజనులారాయో నిజామాతను గనుడి జనకరాజు నాకు తండ్రి సూనయన నాదు తల్లి నాదు తల్లి ముదముతో ఊర్మిళ నాకు పెద్ద చెల్లెలుగా ముదముతో ఊర్మిళ నాదు పెద్ద చెల్లెలుగా మాలావి సుత కీర్తిలు నాకు చిన్న చెల్లెళ్ళు మాలావి నాకు చెల్లెళ్ళు అనవుగాను తండ్రి ఆజ్ఞాను నిత్యము మెదలదాము అనవుగాను తండ్రి ఆజ్ఞాను నిత్యము మెలిగదాము కరుణించు పరమేశ కాలకంటు పరమేశ కరుణించు పరమేశ కాలకంటు పరమేశ సీతను వినుడి ఓ సుజనులారాయో నిజామాతను గనుడి ఓ సుజనులారాయో నిజామాతను గనుడి. అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితిని తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్తానం విన్నవించుము తల్లి. సేవక నేనెవరనుచుంటివా నా పూర్వస్థితి వివరించమనుచుంటివా? పూర్వము లంకనేలే రావణాసురుండు తన రాజ్యములో తపస్సు చేసుకునేటువంటి మునులను సర్వ కష్టములు పెట్టుచు వారి రక్తమాంసములను బ్రోల్చుండేటువంటి వాడు. అంతేకాకుండా తన రాజ్యములో తపస్సు చేస్తున్నటువంటి మునీశ్వరుల యొక్క రక్తమును తనకు పన్నుగా విధించమని చెప్పేసి ఆజ్ఞను జారీ చేశాడు. దానితో కలత చెందినటువంటి ఆ మునీశ్వరులు ఒకరోజు ఒక బంగారు పెట్టెలో వారి యొక్క రక్తమును సేకరించి దుర్వాసన రాకుండాన్నట్లుగా చేసి దానిని రావణుడికి అప్పగిస్తూ వారు ఇలా అన్నారు: ఓరి రావణ, జీవకారుణ్యమును మరచి మా మునులను ఈ విధముగా నీవు హింసించినందులకు గాను ఎప్పుడైతే నీవు ఈ పెట్టెను తెరిచెదవో అప్పుడు నీ లంక సర్వనాశనం అవుతుంది, నీవు సర్వనాశనం అవుతావని చెప్పి శపించారు. ఆ శాపమునకు విరగొందినటువంటి ఆ రావణాసురుడు ఆ బంగారు పెట్టెను లంకకు 200 యోజనముల దూరంలో ఉన్నటువంటి జనకపూరులో పాతిపెట్టి రమ్మని భటులకు ఆజ్ఞాపించాడు. దానితో వారు అట్లే చేశారు. ఆ తదుపరి కొన్నాళ్ళకి ఆ దేశములో వర్షాలు పడక పంటలు పండక పాడి నశించి ప్రజలు సర్వ కష్టములను అనుభవించుతున్నటువంటి సమయంలో ఆ జనక మహారాజు ప్రజల బాగు కొరకై ఒక యజ్ఞమును తలపెట్టాడు. యజ్ఞము చివరి రోజున నాగలి బట్టి దున్నవలను కాబట్టి నాగలి దున్నుతున్న సమయంలో ఆ నాగలికి తట్టుకొని బంగారు పెట్టెలో నుండి నేను ఉద్భవించాను. బంగారు పెట్టెలో తల్లి గర్భము నుండి కాకుండా బంగారు పెట్టెలో ఉద్భవించినందుకు నన్ను భూమి చేయని అయోని చేయని, భూమిలో నుండి జన్మించినందున భూమి చేయని, నాగటి చాలులో దొరికినందుకు నాకు సీతయ్యని నామకరణం చేసి ఆ జనక మహారాజు నన్ను
అల్లారు ముద్దుగా పెంచుకున్నాను. నా తల్లి పేరు సునయన. తల్లి సునయన దేవి. నాకు పెద్ద చెల్లెలు ఊర్మిళ, ఊర్మిళ, మాలవి, సుతకీర్తులు నా చిన్న చెల్లెళ్ళు. ఓ అమ్మ. ఇది నా యొక్క పూర్వస్థితి. అమ్మ ఇప్పుడు ఎచ్చడికి పోతున్నావు తల్లి? నాకు యుక్త వయసు వచ్చినందున మా నాన్నగారు నాకు తగిన వరుని కొరకు స్వయంవరంను ఏర్పాటు చేసి ఉండెను. ఇప్పుడు నేను ఆ స్వయంవర మంటపమునకు వేగుచున్నాను. సరే చిత్తం తల్లి. శ్రీ రాజారామచంద్ర మహారాజ్ నాన్నగారు మీకు ఇదియే 10,000 వందనములు. మహారాజా విశ్వామిత్ర